ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే 2 సంఖ్యల గాసాబా 6 మరియు కాసాగు 36. ఆ సంఖ్యలలో ఒక సంఖ్య 12 అయితే రెండో సంఖ్య ఎంత? నాకు కావాల్సింది అది. సో ఇచ్చిన క్వశ్చన్స్లో ఫస్ట్ కాసాగు నాకు 36 ఇచ్చాడు, గాసాబా నాకు 6 ఇచ్చాడు. ఫస్ట్ అది రాసుకుంటాను. యాక్చువల్గా మనకి ఒక సంఖ్య అనేది క్వశ్చన్లో ఇచ్చేస్తాడు, రెండో సంఖ్య నాకు తెలియదు కాబట్టి ఏదైతే నాకు తెలియదో దాన్ని ఎక్స్ అనుకుంటాను. తెలిసిన దాన్ని నాకు ఇచ్చిన 12 అవ్వచ్చు, 14 అవ్వచ్చు, 16 అవ్వచ్చు, ఏ నెంబర్ ఇచ్చినా ఆ నెంబర్ నేను వేసుకుంటాను. సో నాకు కాసాగు ఇంటూ గాసాబా ఈజ్ ఈక్వల్ టు 2 సంఖ్యలు లబ్ధం అనుకుంటే కాసాగు నాకు 36 ఇచ్చాడు, గాసాబా 6 ఇచ్చాడు. 2 సంఖ్యలు లబ్ధం అంటే ఒక సంఖ్యని 12 అనుకోండి, ఇంకో సంఖ్యని ఎక్స్ అనుకోండి. సో 12 ఇంటూ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 6 అవుతుంది. అలా మనం ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయగలము. ఎక్స్ వాల్యూని ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. అర్థమైందా? అంటే ఇది ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇంగ్లీష్లో మాట్లాడుకుంటే కనుక ఎల్సిఎం హెచ్సిఎఫ్ అనమాట. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్. ఎల్సిఎం ఇంటూ హెచ్సిఎఫ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ 2 నెంబర్స్ నుంచి ఒక నెంబర్ నాకు తెలుసు, ఇంకో నెంబర్ నేను ఫైండ్ అవుట్ చేయాలంటే దాన్ని ఎక్స్ వాల్యూ ప్రకారం ఫైండ్ అవుట్ చేస్తే నాకు వస్తుంది. ఓకేనా? సో తెలుగు అయినా ఇంగ్లీష్ అయినా మీకు ప్రొసీజర్ ఒకటే ఫ్రెండ్స్, ప్రొసీజర్ ఫాలో అవ్వండి. సో నా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి. సో ఎవరికైనా కావాల్సి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.